ఎట్లా వెళ్తారు ఈయన? రాష్ట్రపతి గారిని ఏ సందర్భంలో ఎప్పుడు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు? సమయం సందర్భం లేదా? అసలు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? కేవలం మీడియా పిచ్చి తప్ప, పేపర్ల హెడ్లైన్స్ కోసమో న్యూస్ల హెడ్లైన్స్ కోసమో కలవాలనుకుంటున్నావు తప్ప నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటాయి కదా. ఏ సబ్జెక్టు ఏ అజెండాతో వెళ్ళి కలుస్తావు? నువ్వు ఏమి లేదు కదా, పూర్తిగా ఎంటీ హ్యాండ్స్. నువ్వు ఆంధ్రప్రదేశ్ ని ఎంటీ చేస్తావు, అది పోయి చెప్పు అక్కడ. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని ఎంటీ చేస్తాను, ఏమి లేదు, మొత్తం జీరో చేశానని చెప్తావు పోయి. ఏందండి మీరు? ఇది మంచిది కాదు. నువ్వు కాస్త ఆలోచించు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు మీరు చేస్తున్నట్టు పనుల వల్ల దయచేసి ఆంధ్రప్రదేశ్ పరువు తీయద్దండి. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ప్రతిపక్ష అధికార పార్టీ లో నాయకుడిగానో కార్యకర్తగానో మేము మాట్లాడేట్లా. ఆంధ్రప్రదేశ్ పరువు తీయద్దండి. ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు. ఎప్పటికైనా సరే ఎక్స్ సీఎం అని ఉంటుంది, ఏపీ అని ఉంటుంది. ఎందుకు తీయేస్తారు? ఆ తాగుబోతులు కూడా తిట్టుకుంటాను మిమ్మల్ని. తాగుబోతు మీరు కొన్ని వీడియోలు చూపించలేదు, అమ్మనా బూతులు తిట్టాడు ఆయన. వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టమంటున్నాడు ఆయన. లాస్ట్ సండే నా వైఫ్ డాక్టర్ మెడికల్ క్యాంప్ పెడితే ఆ మెడికల్ క్యాంప్ వచ్చి మాకంతా దొబ్బింది, మైండ్ దొబ్బింది, మా కోసం స్పెషల్ మెడికల్ క్యాంప్ పెట్టండి అని చెప్తున్నా. అంటే ఏ విధంగా నువ్వు మంచోన్ని జరగొట్టావు, తాగుబోతుని చెడగొట్టావు. ఎవరు బాగున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల కాలంలో? ఎవరు నువ్వు బాగుపరిచావు చెప్పు? నువ్వు పోతానంటావు రాష్ట్రపతి దగ్గరికి. నువ్వు ఎక్కడికి పోయినా సరే నీ మాట వినేవాడు లేడు, నీ మాట పట్టించుకునేవాడు లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలే చీకొట్టారు కదా నీకు. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే డ్రామాలు ఆపండి అని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. అలాగే ఇంతకుముందు మీరు చెప్పారు ఈ రెడ్ బుక్ గురించి. ఆంధ్రప్రదేశ్ ని రెడ్ జోన్ చేశాడన్నా. ఆంధ్రప్రదేశ్ ని రెడ్ జోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము దాన్ని గ్రీన్ ఫీల్డ్ గా, మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన దాన్ని గ్రీన్ ఫీల్డ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఈ సమయంలో ఈయన పోయి ఢిల్లీలో కూర్చొని డ్రామాలు ఆడుతున్నాడు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా సరే, తల కింద కాలు పైన పెట్టి నువ్వు ఏం విన్యాసాలు చేసినా సరే నీ మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఢిల్లీ పెద్దలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడైనా సరే ఈ డ్రామాలకి తెరదింపు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అసెంబ్లీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏదో నీకు 11 స్థానాలు ఇచ్చారు, ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడి ఉండొచ్చు కదా. అది కూడా లేదు. ఎందుకంటే ఇదేం నువ్వు మాటనా దాంట్లో ఏం లేదు కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సొంత జిల్లాలో గేటుకు అన్నం వేయడానికి గేటు కొట్టిపోతే ఇంతవరకు అటు దిక్కు లేదు. నీ సొంత జిల్లాలో, కడప జిల్లాలో, నీ నియోజకవర్గం ఉన్నట్టు నీ జిల్లాలో ఇంతవరకు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి అసెంబ్లీలో ఉండలేవు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేవు, గాల్లో తిరిగే ముఖ్యమంత్రి. నేను ప్రజలు అందుకనే గాల్లోనే పెట్టారు. తిరుక్కుంటా ఉండాల్సిందే నువ్వు. ఢిల్లీ, విజయవాడ తిరుక్కుంటా ఉండాల్సిందే తప్ప నువ్వు ఎవరిని కలిసిన సరే ఉపయోగం. చాలా వ్యాలిడ్ పాయింట్. రైట్. ఒక్క నిమిషం మాను గారు, మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి ఇన్స్టిట్యూట్